హైయర్స్ గత 4-5 రోజులుగా చాలా సీరియస్ వీడియోలతో ఉన్నాం. ఆఫ్ కోర్స్ యూస్ఫుల్ వీడియోలతో ఉన్నాం, ఇన్ఫర్మేటివ్ వీడియోలతో ఉన్నాం. బట్ ఇప్పుడు ఇన్ఫర్మేటివ్ అండ్ నాలెడ్జబుల్ అండ్ కూర్చుంటే హ్యూమర్. ఎందుకు? కేఏ పాల్ పిఎం అవుతున్నా అంటాడు, సీఎం అవుతున్నా అంటాడు, మొత్తం మేమే గెలుస్తున్నాం అంటాడు. జగన్ కూడా కేఏ పాల్ ముందు బలాదూరు. జగన్ కూడా ఏమన్నాడు? 170 మేమే గెలుస్తున్నాం అన్నాడు. మరలా సీఎం నేనే అన్నాడు. కేఏ పాల్ ఏమన్నాడు? వారు పిచ్చోడు 170 గెలిచేది నేనరా, సీఎం నేనేరా అన్నాడు. కానీ ఏమైంది? జగన్ 11 సీట్లు పరిమితమయ్యాడు. మన కేఏ పాల్ వచ్చేసి 11 ఓట్ల 110 ఓట్లు అంత వచ్చినాయి పాపం, అంతే. సో ఇప్పుడు ఏంటి? పాకిస్తాన్ వెళ్తున్నా, యుద్ధం ఆపుతున్నా అన్నాడు. దాన్ని అమెరికా భయపడిపోయింది. ఎంతకంటే అమ్మ బాబాయ్, ప్రజాశాంతి పార్టీ పెట్టిన వ్యక్తి, దేవుని సేవకుడు, ప్రభువు బిడ్డ, అతను వెళ్ళి పాకిస్తాన్లో యుద్ధం ఆపడం అంటే మనం ఫెయిల్ అయినట్టు కదా. ప్రభు మనల్ని శిక్షిస్తాడు. తప్పు. అయ్యా పాల్ గారు మీరు రావద్దు, కపాల్ గారు, కేఏ పాల్ గారు మీరు రావద్దు, మేము ఆపుతామని చెప్పేసి ట్రంప్ పాకిస్తాన్ వాళ్ళతో, ఇండియా వాళ్ళతో బతినాడు, యుద్ధం ఆపించాడు. మీకు లాజిక్ అర్థమైందా? యుద్ధం ఆపింది మనం, ఆపించుని బిల్డప్ కొట్టి ఉంటుందేమో ట్రంప్. ఈ మధ్యలో పాకిస్తాన్ వచ్చేసామో అడిగాము, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓ అంటారు, దాని ద్వారా మేము ఇది ఆపాము వాళ్ళు అంటారు. బట్ కేఏ పాల్ మాత్రం పాపం చెప్పుకోలేకపోతున్నాడు, నా వల్ల యుద్ధం ఆగిందిరా అని. బట్ రేపు ఆ విషయం చెప్తాడు. నేను వెళ్దాం అనుకున్నాను, ఇందులోనే యుద్ధం ఆపారు, సంతోషం అని చెప్తాడా? లేదన్నప్పుడు నేనే ట్రంప్తో మాట్లాడాను, ట్రంప్తో నేను మాట్లాడాక నేను ఇచ్చిన సలహాల వల్ల అప్పుడు ఆ యుద్ధాన్ని ట్రంప్ ఆపించగలడని చెప్తాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ.